హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనము మంగళాచరణంతో స్టార్ట్ చేద్దాము. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ శ్రీ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम्। నేను ఒక శ్లోకం ప్రెజెంట్ చేస్తాను మాతాజీస్. మీరు నా తర్వాత రిపీట్ చేయొచ్చు. హరే కృష్ణ మాతాజీ. ఎన్నో శ్లోక మాతాజీ? ఏ శ్లోకం చెప్తున్నారు? 18.58 మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అందరికీ కనిపిస్తుందా మాతాజీ ఇంటర్వ్యూస్? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, నా తర్వాత రిపీట్ చేయండి. మచ్చిత్త సర్వ దుర్గాని దుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అథచేత్వం అహంకారం నశ్యసి వినక్ష్యసి. ఇంకొకసారి చెప్తాను, రిపీట్ చేయండి మాతాజీ అండ్ ప్రభుజీస్. మచ్చిత్త సర్వ దుర్గాని మత్ప్రసాదాత్తరిష్యసి అథచేత్వం అహంకారం నశ్యోష్యసి వినక్ష్యసి. సో ఇప్పుడు భక్తులకు కూడా కష్టాలు ఉంటాయా? మీరేమనుకుంటున్నారు? ఉంటాయి మాతాజీ. భక్తులకు కూడా కష్టాలు ఉంటాయి, కానీ వాళ్ళని ఎవరు కాపాడతారు? కృష్ణుడు. సరిగ్గా చెప్పారు మాతాజీ. ఇప్పుడు భక్తులకు కూడా కష్టాలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఎలాగైతే చిన్నపిల్లలకు కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళ అమ్మా నాన్న కాపాడతారు, అలాగే కృష్ణుడు మనందరికీ తండ్రి కాబట్టి ఆయన
భక్తులకు కష్టాలొచ్చినప్పుడు అందరిని కాపాడతారనమాట. సో, ఈ శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవరైతే నా భక్తులుంటారో వాళ్ళకి కష్టాలొచ్చినప్పుడు నేనే స్వయంగా లేకపోతే నా అనుచరుల ద్వారా ఎలాగైనా వాళ్ళని కాపాడతాను. కానీ ఎవరైతే నా మాట వినరో వాళ్ళే నష్టపోతారని చెప్తారనమాట. సో, కృష్ణుడికి తన భక్తుల పట్ల ఒక ప్రత్యేకమైన కృప ఉంటుందనమాట. అది మనము ఎలాగో 2 భక్తుల కథలు విని నేర్చుకుందాము. సో, మొదటి కథ ధ్రువ మహారాజ్ గురించి. ఇది అందరికీ తెలిసే ఉంటుంది గదా! ధ్రువ మహారాజ్ చిన్నప్పుడు ఎలా ఆహ్, ఆహ్, తమ ఆహ్, నాన్న వాళ్ళ ఒడిలో కూర్చోలేకపోయానని కోపంతో ఇల్లు వదిలి వెళ్తారు. ఇంక తర్వాత ఆయన ధ్రువ నక్షత్రం పొందుతారు చివరికి. సో, ఇది అందరికీ తెలిసిన కథే. కానీ ధ్రువ మహారాజ్ పెద్దయిన తర్వాత ఏమైందో ఎవరికన్నా తెలుసా? తెలీదు మాతాజీ. ఈ కథ అందరికీ తెలిసుండదు. సో, ఇవాళ మనం ఈ కథ గురించి చర్చించుకుందాం. సో, చాలా లక్షల సంవత్సరాల క్రితం ధ్రువ మహారాజ్ ఈ భూమినంతా పాలించేవారనమాట. సో, అప్పుడు ఆయన ఆహ్, ఆహ్, చాలా గొప్ప డివోటీ అనమాట విష్ణువు యొక్క. సో, ఆయనకి ఉత్తముడు అనే తమ్ముడు ఉండేవాడు. ఉత్తముడు ఒకసారి వేటకని హిమాలయాల దగ్గరికి వెళ్తాడు. హిమాలయాల దగ్గరికెళ్తే అక్కడ యక్షులని ఉంటారనమాట. యక్షులంటే వాళ్ళు అసురులులానే ఉంటారు. కానీ వాళ్ళకి తాంత్రిక విద్యలు గూడా వస్తాయనమాట. సో, ఈ ఈ యక్షులు ఈ ఉత్తముడిని చంపేస్తారనమాట. ఇది తెలుసుకున్న ధ్రువ మహారాజ్ చాలా బాధపడతారు. తన తమ్ముడు ఇంకా చనిపోయారని. తర్వాత ఆయనకి యక్షుల మీద చాలా కోపమొస్తుంది. అందుకని యక్షులని చంపటానికి ఆయన వాళ్ళ మీద యుద్ధానికని ఎళ్తారనమాట. వాళ్ళ రాజ్యమేమో అలకాపురి. సో, ధ్రువ మహారాజ్ అలకాపురి ఎళ్తారనమాట. ఆయన సైన్యం ఏమీ లేకుండా ఒక్కళ్ళే వెళ్తారనమాట అలకాపురి. ఆయన గుర్రం మీద అలకాపురి వెళ్ళి తర్వాత పెద్దగా శంఖం ఊదుతారు. ఆయన శంఖం ఊదిన దానికి మొత్తం ఆకాశమంతా సౌండ్ దద్దరిల్లిపోయేలా ఊదుతారనమాట. ఆయన చాలా కోపం మీద ఉంటారు కాబట్టి. అప్పుడు ఈ సౌండ్ విని యక్షులకు గూడా చాలా భయమేస్తుంది. అప్పుడు వాళ్ళు ఎవరో మన మీద యుద్ధానికొచ్చారని చెప్పేసి బయటికొస్తే ధ్రువ మహారాజ్ కనిపిస్తారు. అప్పుడు చాలా వేల మంది యక్షులు చాలా అస్త్రాలు తీసుకొని వస్తారనమాట. కానీ ధ్రువ మహారాజ్ ఒక్కళ్ళే ఉంటారు. అప్పుడు యుద్ధం మొదలవుతుంది. ధ్రువ మహారాజ్ 3 బాణాలు వేయటం మొదలుపెడతారు ఒకేసారి. అప్పుడు ధ్రువ మహారాజ్ విద్యను చూసి వాళ్ళలో వాళ్ళే ప్రశంసించుకోవటం మొదలుపెడతారు. ధ్రువ మహారాజ్ చాలా బాణాలు వేస్తున్నారు. ఈయన యుద్ధం చాలా చేస్తున్నారని వాళ్ళలో వాళ్ళే ధ్రువ మహారాజ్‌ని ప్రశంసిస్తూ ఉంటారు. కానీ దీనికి వాళ్ళు 1,30,000 యక్షులొచ్చి ఒక్కొక్కళ్ళు 6 బాణాలేయటం మొదలుపెడతారు. ఇంక ధ్రువ మహారాజ్ ఒక్కళ్ళే ఉంటారనమాట. ఆయన అంతే బాణాలు మొత్తం ఆయన్ని చుట్టుముడతాయనమాట. ఎలాగైతే వర్షం పడినప్పుడు ఒక కొండ మీద మొత్తం నీళ్లు చుట్టుముడతాయో, అలాగే ఇప్పుడు ధ్రువ మహారాజ్‌ని బాణాలన్నీ చుట్టుముడతాయి. కానీ వర్షం తర్వాత నీళ్ళంతా వెళ్ళిపోయి మొత్తం మళ్ళీ మామూలయిపోయినట్టే ఇప్పుడు ధ్రువ మహారాజ్ కూడా ఆయన బాణాలతో మొత్తం వీళ్ళ బాణాలన్నిటిని తొలగించేస్తారనమాట. అప్పుడు తర్వాత ఆహ్, ఈయన బాణాలు వేయటంతో ధ్రువ మహారాజ్ బాణాలేయటం వల్ల యక్షులందరికీ గాయాలవుతాయి. కొంతమందేమో భయపడి పారిపోతారనమాట. చివరికి అక్కడ ఒక్కళ్ళు గూడా మిగలరు. ధ్రువ మహారాజ్ ఏమో ఇంకా యుద్ధం అయిపోయిందనుకునే లోపే అందరూ పారిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ తాంత్రిక విద్యలు ఉపయోగించి ఒక పెద్ద సునామీలాగా సృష్టిస్తారు. ఒక పెద్ద సౌండొస్తది. తర్వాత సౌండొచ్చిన తర్వాత ఒక దుమ్ము తుఫాన్‌లాగా వస్తుందనమాట. కానీ ఆ తుఫాన్‌లో దుమ్ముతో పాటు రాళ్ళు, చనిపోయిన శవాలు, రక్తాలు, మొత్తం మలమూత్రాలు, ఇంకా పాములు అన్నీ పడుతూ ఉంటాయి. ఇది నిజం కాదు. కానీ వాళ్ళు తాంత్రిక విద్యలతో ఈ మాయ సృష్టిస్తారనమాట. ధ్రువ మహారాజ్‌ని వాళ్ళెటు ఆహ్, ఓడించలేకపోతున్నారని ఇట్లా వాళ్ళు తాంత్రిక విద్యలు ఉపయోగిస్తూ ఉంటారు. అప్పుడు ధ్రువ మహారాజ్‌కి ఇంకేం చేయాలో అస్సలు అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళు తాంత్రిక విద్యలు ఉపయోగిస్తున్నారు. ఈయనేమో నార్మల్‌గా ఫైట్ చేస్తూ ఉంటారు. అందుకని ఆయన కష్టాల్లో ఉన్నారని తెలుసుకొని ఇప్పుడు ఋషులు, మునులు వాళ్ళందరూ ధ్రువ మహారాజ్ దగ్గరకొస్తారనమాట. వాళ్ళొచ్చి మీరు ఒక గొప్ప డివోటీ విష్ణువు యొక్క అందుకని మీరిప్పుడు మనకి ఇప్పుడు ఏమి ఎవరో గతి గాదు. ఇప్పుడు మనం నారాయణ్ణే స్తుతించాలి. మీరు నారాయణ్ణే స్తుతించి నారాయణాస్త్రాన్ని ఉపయోగించండి అని చెప్తారనమాట. ఇప్పుడు ఈ ఋషులు, మునులు మాట విని ధ్రువ మహారాజ్ నారాయణ్‌ని స్తుతించి నారాయణాస్త్రాన్ని వదులుతారు. నారాయణాస్త్రాన్ని వదిలేసరికి మొత్తం ఈ తాంత్రిక విద్యలు, మాయ అంతా నశించిపోతుంది. అప్పుడు యక్షులు వీళ్ళందరూ ఓడిపోతారనమాట. ధ్రువ మహారాజ్ విజయం పొందుతారు. సో, ఈ స్టోరీ నుంచి మనం అర్థం చేసుకోగలం ఏంటంటే,
ఎప్పుడన్నా భక్తులు కష్టాల్లో ఉంటే కృష్ణుడు డైరెక్ట్‌గా అన్నా వస్తారు. లేకపోతే ఇండైరెక్ట్‌గా ఇట్లా ఋషులు, మునులు వీళ్ళ ద్వారా అన్నా మనకి సహాయం చేస్తారు. సో, నెక్స్ట్ స్టోరీ పాండవులనమాట. సో, ఇప్పుడు పాండవులు చాలా గొప్ప భక్తులు కృష్ణుడికి. ఇది అందరికీ తెలిసిందే. సో, ఒకసారి పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు పాండవులు లో అందరికంటే పెద్ద యుధిష్ఠిర్ మహారాజ్ కదా! సో, యుధిష్ఠిర్ మహారాజ్ రాజకుమారుడుగా ఉన్నప్పుడు ఆయన రోజు చాలా మంది బ్రాహ్మణులకి భోజనం పెట్టేవాళ్ళనమాట. కానీ ఇప్పుడు వనవాసానికొచ్చేసరికి వాళ్ళకే సరిగ్గా తిండి ఉండట్లేదు. అందుకని వాళ్ళు బ్రాహ్మణులకి పెట్టలేకపోతారనమాట. సో, యుధిష్ఠిర్ మహారాజ్ చాలా బాధపడతారు. ఎందుకంటే ఆయనకి అలవాటు కాబట్టి ఇది. అందుకని ఆయన గంగా నది దగ్గరికెళ్ళి 3 రోజులు గంగా నది లోపలే ఉండి మధ్యలో నుంచొని సూర్య భగవానుడికి ప్రార్థన చేస్తారనమాట. తర్వాత నాలుగో రోజు సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యి "నీకు ఏం కావాలో కోరుకో" అంటే, ఇలా నేను రోజు బ్రాహ్మణులకి పెట్టేవాడిని. ఇవాళ వనవాసానికి రావటం వల్ల ఇప్పుడు పెట్టలేకపోతున్నాను అని చెప్పటంతో సూర్య భగవానుడు వాళ్ళకొక పెద్ద రాగి పాత్ర ఇస్తారనమాట. ఇది అక్షయ పాత్ర. మీరు ద్రౌపది ఇందులో వండింది పెడితే తను తినేదాకా ఇందులో నుంచి తిండి వస్తూనే ఉంటుంది. అస్సలయిపోదు అని చెప్తారనమాట. అప్పుడు ఆయన సూర్య భగవానుడికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి తిరిగి వెళ్తారు. సో, అప్పుడు ద్రౌపది అందులో వండింది పెడతదనమాట. సో, ద్రౌపది వండంగానే మొదటిగా ఎవరికి పెడుతుందనుకుంటున్నారు మీరు? కృష్ణుడికి. కృష్ణుడికి. అవును మాధురి. సరిగ్గా చెప్పారు. సో, ద్రౌపది వండింది మొదటిగా కృష్ణుడికే పెడుతుందనమాట. సో, కృష్ణుడికి పెట్టిన తర్వాత అది అక్షయ పాత్రలో పెడుతుంది. అప్పుడు వచ్చిన బ్రాహ్మణులందరికీ వడ్డిస్తే తను ఆశ్చర్యపోతుందనమాట. ఎంత తీస్తుందో అంత మళ్ళీ వచ్చేస్తుందనమాట. రీఫిల్ అయిపోతుంది అందులో. వాళ్ళు చాలా మంది బ్రాహ్మణులకు పెట్టిన తర్వాత పాండవులందరూ తినేసాక ద్రౌపది చివరిలో తిని దాన్ని కడిగి బోర్లిస్తుంది. అప్పుడు తర్వాత ఇది తెలుసుకున్న దుర్యోధనుడు తనేం చేస్తాడు, ఆహ్, ఆయన ఒక దుర్వాస మునిని ఇంకా వాళ్ళ శిష్యుల్ని మీరు పాండవుల దగ్గరికి వెళ్ళండి భోజనం చేయటానికి అని చెప్తారు. దుర్యోధనుడికి తెలుసు పాండవులు ఎప్పుడు తింటారో. సో, వాళ్ళు తినటం అయిపోయాక ద్రౌపది తినేసాక తినేది దుర్వాస మునికి చెప్తాడనమాట. సో, దుర్వాస ముని అందరికీ తెలిసింది. ఆయనకు చాలా కోపం అనమాట. అప్పుడు ఆయన తన 10,000 శిష్యులు తీసుకొని వస్తారనమాట. వచ్చి మాకు భోజనం ఏర్పాటు చేయండి. మేము చాలా అలసిపోయి ఉన్నాం. రోజు మొత్తం తిరిగేసి ఉన్నాము అంటే, అప్పుడు యుధిష్ఠిర్ మహారాజ్ ఇంకా పాండవులందరూ ఆయనకి నమస్కారం చేసి ఆయన కాళ్ళు కడిగి సరే అని చెప్తారనమాట. అప్పుడు ఆయన నేను గంగా నదిలో స్నానం చేసొస్తాను. ఆలోపు మీరు ప్రసాదం రెడీగా ఉంచండి అని చెప్తారు. అప్పుడు ఆయన గంగా నదిలో స్నానానికెళ్ళేసరికి ఇక్కడ వీళ్ళకేమో అక్షయ పాత్ర కడిగేసి పెట్టేశారు. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు చాలా బాధపడతారనమాట. ఇంకా వాళ్ళు పాండవులందరూ ఇలా ఆందోళన చెందుతుంటే ద్రౌపది వెళ్లి కృష్ణుడిని ప్రార్థిస్తుంది. అప్పుడు కృష్ణుడిని ప్రార్థిస్తే కృష్ణుడు అప్పుడు ద్వారకాలో ఉంటారనమాట రుక్మిణీదేవితో పాటు. అయినా సరే కృష్ణుడు తన అంతఃపురాన్ని బయటికొచ్చి ప్రార్థన విని అక్కడ వాళ్ళ ఇంటి ముందు ప్రత్యక్షమవుతారు. అప్పుడు ద్రౌపది కృష్ణుడిని చూసి "మీరే నన్ను అన్ని సమయాల్లో కాపాడారు. నన్ను దుశ్శాసనం నుంచి కాపాడారు. కౌరవ సభలో. ఇప్పుడు గూడా మీరే మమ్మల్ని కాపాడాలి" అని ప్రార్థిస్తుందనమాట. అప్పుడు కృష్ణుడు ఏమైంది అని అడుగుతారు. కృష్ణుడు ఏమైంది అని అడుగుతున్నారంటే ఆయనకు తెలీదని కాదు. కానీ ఆయన భక్తుల నుంచి వినాలనుకుంటారు ఏమైందో. అందుకనే ఆయన అడుగుతారనమాట. అడిగినప్పుడు ద్రౌపదీదేవి చెప్తుంది, "మేము ఇట్లా అక్షయ పాత్ర ఆల్రెడీ కడిగేసి పెట్టేసాము. కానీ ఇప్పుడు దుర్వాసమునొచ్చారు. ఇప్పుడు మాకేం పెట్టాలో తెలియట్లేదు. మా దగ్గర ఏమీ లేదు పెట్టటానికి" అని చెప్తుందనమాట. అప్పుడు కృష్ణుడు అంటారు, "అది సరే ఫస్ట్ నాకేమన్నా పెట్టు తినటానికి. నాకు ఆకలేస్తుంది" అంటారనమాట కృష్ణ. "అదేంటి కృష్ణ మేము ఆయనకే లేదని బాధపడుతుంటే మీరు అడుగుతారేంటి? మా దగ్గర ఏం లేదు ఇప్పుడు. ఆల్రెడీ అక్షయ పాత్ర బోర్లిచ్చేసాము. కడిగేసాను నేను. ఇప్పుడు నా దగ్గర తినటానికి మీకు పెట్టటానికి ఏం లేదు" అని చెప్తారనమాట. అప్పుడు ఆ అక్షయ పాత్ర తీసుకురా ఎక్కడో ఏదో ఉండే ఉంటుంది అని చెప్తారనమాట. అక్షయ పాత్ర తీసుకొస్తే ఒక మూల ఒక చిన్న అన్నం మెతుకు మిగిలిపోయి ఉంటుందనమాట. నార్మల్‌గా ద్రౌపదీ దేవి కడిగింది చాలా శుభ్రంగా ఉంటుంది. కానీ ఓన్లీ ఈ లీల వరకు మాత్రం అక్కడ ఒక చిన్న మెతుకు మిగిలిపోయి ఉంటుంది లీల కోసం. సో, అప్పుడు కృష్ణ ఆ చిన్న అన్నం మెతుకుని తింటారనమాట. అది తిన్నాక ఆయన కడుపు నిండిపోతుంది. సరే ఇంక నా కడుపు నిండిపోయింది అని సహదేవుడితో ఎళ్లి దుర్వాస మునిని పిలుచుకురా అంటారు. ఇప్పుడు సహదేవుడు అదేంటి ఇక్కడ ఫుడ్ ఏం లేదు గదా! ఎందుకు పిలవాలి? అట్లా ఏం క్వెషన్స్ అడగకుండా కృష్ణ మీద ఎంతో నమ్మకంతో ఆయనకి భోజనం లేదని తెలుసు. అయినా సరే కృష్ణుడు చెప్పాడని వెళ్ళిపోతారనమాట. వెళ్ళి దుర్వాస మునిని పిలవటానికెళ్తారు.
ఇప్పుడు దుర్వాస ముని ఇక్కడ ఎప్పుడైతే కృష్ణ అన్నం మెతుకు తిన్నారో, ఇక్కడ దుర్వాస మునికి మొత్తం గొంతు దాకా తినేసినట్టు మొత్తం ఆయాసం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఆయన నేను చాలా తిన్నాను, వామ్మో ఇప్పుడు వీళ్ళు పిలిస్తే నేను తినకపోతే వాళ్ళని అవమానించినట్టు అయింది, వీళ్ళు అసలే భక్తులు, వీళ్ళ కోపం తెప్పియకూడదు అనుకుంటారనమాట. ఈయనకే కాదు, ఈయన భక్తులు 10,000 మంది భక్తులు అందరికీ అంతే అనిపిస్తారు అనమాట, వాళ్ళ డిసైపుల్స్ అందరికీ. అప్పుడు వీళ్ళందరూ ఇప్పుడు మేము అక్కడికి వెళ్తే ఇంక అంతే, వాళ్ళు చాలా పెడతారు, మనం అదంతా తినలేము అని ఒకరినొకరు చూసుకొని పొట్టలు రుద్దుకుంటూ ఉంటారు. ఇప్పుడే ఇంత తిన్నట్టుంది మాకు, ఇంకేం తింటాం అక్కడికి వెళ్ళి అనుకుంటారనమాట. ఇంతలో సహదేవుడు కనిపిస్తాడు. ఇప్పుడు ఈయన వస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినాల్సిందే అని వెంటనే ఎక్కడ వాళ్ళు అక్కడ పారిపోతారనమాట. ఇప్పుడు సహదేవుడు అక్కడికి వెళ్ళేసరికి కొన్ని పై పంచలు, కొన్ని మట్టి పాత్రలు అవి మిగిలిపోయి ఉంటాయి అనమాట. అప్పుడు అదే ఆయన తిరిగి ఇంటికి వెళ్ళి కృష్ణుడితో చెప్తారు. అప్పుడు సరే అయితే ఇంకా వాళ్ళు సాయంత్రం వస్తారేమోలే అంటారనమాట యుధిష్ఠిర్ మహారాజ్. అప్పుడు కృష్ణ అంటారు, వాళ్ళు సాయంత్రం వస్తే పరిస్థితిలో కూడా లేరు, వాళ్ళు మొత్తం ఫుల్ అయిపోయింది వాళ్ళకి, సాయంత్రం కూడా రారు వాళ్ళు అని చెప్తారనమాట. సరే అని ఇప్పుడు పాండవులందరూ కృష్ణుడికి ధన్యవాదాలు చెప్పి ఆయన్ని మళ్ళీ ద్వారక పంపిస్తారనమాట. ఆయనకు పని ఉందని చెప్పి వెళ్ళిపోతారు కృష్ణ. అప్పుడు వీళ్ళు కృష్ణ వెళ్ళిపోయాక ద్రౌపదీ దేవికి కూడా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకు ఎవరైనా చెప్పగలరా? ఆవిడ వల్ల కృష్ణుడు వచ్చాడు కాబట్టి, ఆమె ప్రార్థన అవును. చేయడం వల్ల కృష్ణుడు వచ్చాడు. అవును మాధురి, సరిగ్గా చెప్పారు. వీళ్ళందరూ ఆందోళన పడుతూ, బాధపడుతూ ఉన్నప్పుడు ద్రౌపదీ దేవి ఒక్కటే సమయస్ఫూర్తిగా ఆలోచించి కృష్ణుడికి ప్రార్థన చేయటం వల్ల కృష్ణుడు వచ్చారు. అందుకని వాళ్ళు ద్రౌపదీ దేవికి కూడా ధన్యవాదాలు చెప్తారనమాట. సో ఈ 2 కథల నుంచి మనం ఏం నేర్చుకోగలమంటే, ఇప్పుడు కృష్ణ మన భక్తులు ఎప్పుడూ కష్టంలో ఉన్నా ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి భక్తులను ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారనమాట. సో ఇంకెవరన్నా ఏమన్నా నేర్చుకున్నారా ఈ కథల నుంచి? ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా మాతాజీ లేకపోతే ప్రభుజీస్? హరే కృష్ణ, దండవత్ ప్రణామ్ మాతాజీ. కథలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అవి ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది ఇట్లాంటివి చెప్తుంటే. చాలా ఇన్స్పైరింగ్ గా మాకు కూడా అంటే మాటల్లో చెప్పడానికి లేకుండా అవుతుందండి. నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి అసలు ఇది వింటుంటే. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఉన్న శరణాగతితోటి భగవంతుడిని ప్రార్థన చేస్తే ఆయన మనకి ఎప్పుడు కూడా మన వెనకాలే ఉండి కాపాడతాడు అని నేర్చుకోవచ్చండి ఈ కథల వల్ల. యెస్ మాతాజీ సరిగ్గా చెప్పారు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు మాతాజీస్ అండ్ ప్రభుజీస్. హరే కృష్ణ మాతాజీ, నాకు ప్రశ్న కాదు కానీ మాతాజీ నన్ను గ్రూప్ లో చేరుస్తా ఉన్నారు. అది గ్రూప్ మరి చేయలేదు మాతాజీ, ప్లీజ్ నా గ్రూప్ చేయరా? ఏం గ్రూప్ మాతాజీ? అదే మన గ్రూపు పేరు అది నాకేం తెలియదు మాతాజీ. నేను అంటే మాతాజీ మోహిని మాతాజీ నా గ్రూప్ అంటే మీ లింక్ పెట్టారు, అప్పటి నుండి అలాగే అటెండ్ అవుతున్నాను అనుష మాతాజీ పేరు మీద. అయితే మన గ్రూపు పేరు నిన్న మాతాజీ చెప్పారు కానీ నాకు జ్ఞాపకం రావటం ప్లీజ్. మన గ్రూప్ పేరేంటి మాతాజీ? ఈ జపా సెషన్ గ్రూపా మాతాజీ? ఆ. ఒక్క నిమిషం.